Build your dreams, live rich, and leave rich. నమస్కారం. లైవ్ రిచ్ అండ్ లీవ్ రిచ్కు స్వాగతం. మనం ఈరోజు ఈ సెషన్ మొదలుపెట్టే ముందు ఒక చిన్న మాట. మనం అనుకుంటూ ఉంటాం గదా, గొప్పగా జీవించడం అంటే విలాసవంతమైన వస్తువులు కొనడం కాదండి, ఆర్థికంగా ఎటువంటి చింత లేకుండా ప్రశాంతంగా జీవించడం. ఇక ఈరోజు మనం చేసుకోబోయే ఈ విశ్లేషణ అంతా కేవలం మీ అవగాహన కోసమే. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు దయచేసి సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని సంప్రదించండి. ఈ మాటలు ఎక్కడో విన్నట్టున్నాయి కదూ. స్టాక్ మార్కెట్ ఒక పెద్ద జూదం, అదంతా మనలాంటి మధ్యతరగతి వాళ్లకి కాదు, డబ్బున్నవాళ్లే అందులో ఆడగలరు అని మన చుట్టూ ఉన్నవాళ్లు, మన ఇంట్లో వాళ్లే అనడం మనం వింటూ ఉంటాం. బహుశా మీ కుటుంబంలోనో స్నేహితుల్లోనో ఎవరో ఒకరు డబ్బులు పోగొట్టుకున్న అనుభవం కూడా ఉండే ఉంటుంది. అందుకే ఈ సందేహాలు, ఈ భయాలు రావడం చాలా చాలా సహజం, అందులో తప్పేమీ లేదు. కాని ఒక్కసారి ఆ భయాలన్నిటినీ పక్కన పెట్టేసి నాతో పాటు ఈ ప్రయాణంలో రండి. ఈరోజు మనం కలిసి స్టాక్ మార్కెట్ అనే ఒక పెద్ద పజిల్ను సాల్వ్ చేద్దాం. దాని వెనకున్న అసలు సిస్టమేంటి, అది ఎలా పనిచేస్తుందో చాలా చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. పెద్ద పెద్ద కంపెనీలు తమ వ్యాపారం కోసం డబ్బును ఎలా సంపాదిస్తాయి? టీవీ స్క్రీన్ మీద ఆ షేర్ల ధరలు ప్రతీక్షణం ఎందుకు మారుతూ ఉంటాయి? అన్నిటికన్నా ముఖ్యంగా మనలో ఎవరైనా సరే మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ నుంచే ఇండియాలోని అతిపెద్ద కంపెనీలలో ఓనర్గా ఎలా మారవచ్చో చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? స్టాక్ మార్కెట్ అనగానే మన మ్యాలో మెరిసే ఆ కాంప్లెక్స్ గ్రాఫులు, ఆ రెడ్ అండ్ గ్రీన్ నంబర్లు, సూట్లేసుకుని హడావిడిగా తిరిగేవాళ్లు, వీటన్నిటినీ ఒక్క నిమిషం మర్చిపోండి. దానికి బదులుగా మనందరికీ బాగా తెలిసిన, రోజూ చూసే ఒక సింపుల్ ప్లేస్ని ఊహించుకుందాం. అదే మన కూరగాయల మార్కెట్. అదేనండి, సబ్జీ మండీ. ఈ మార్కెట్ కొంచెం స్పెషల్. ఇక్కడ బంగాళదుంపలు, ఉల్లిపాయలు అమ్మరు. మరి ఏమమ్ముతారు? పెద్ద పెద్ద కంపెనీల ఓనర్షిప్లో చిన్న చిన్న ముక్కల్ని అమ్ముతారు. ఈ చిన్న ముక్కనే మనం షేర్ అంటాం. అంటే మీరొక షేర్ కొన్నారంటే ఏదో కాగితం కొన్నట్టు కాదు, మీరు చట్టపరంగా ఆ కంపెనీలో ఒక పార్ట్నర్, ఒక చిన్న ఓనర్ అయిపోతున్నారు. ఇది చాలా సింపుల్ కదా. మీరు ఓనర్ అయిన ఆ కంపెనీ బాగా లాభాలు సంపాదిస్తే మీ వాటా విలువ కూడా పెరుగుతుంది. ఒకవేళ నష్టపోతే మీ వాటా విలువ తగ్గుతుంది. అయితే ఈ కొనేవాళ్లు, అమ్మేవాళ్లు ఎక్కడ కలుసుకుంటారు? వాళ్ల మధ్య డీల్ ఫేర్గా జరిగిందని గ్యారంటీ ఏంటి? ఆ ప్లేసే స్టాక్ మార్కెట్. మన సబ్జీ మండిలో అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగినట్టే ఇక్కడ కూడా అన్నీ ఒక రూల్ ప్రకారం సేఫ్గా జరుగుతాయి. ఓకే, ఈ సబ్జీ మండీ ఐడియా మనకు ఒక బేసిక్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ అనాలాజీని పక్కనబెట్టి అసలు సిస్టమ్ లోపల ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో లోపలికి వెళ్ళి చూద్దాం. అసలీ షేర్ అనే వస్తువు ఎలా పుడుతుంది? ఎందుకొక కంపెనీ తన ఓనర్షిప్ని పబ్లిక్కి అమ్మాలి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను. మన ఊర్లోనే భారత్ ఫుట్వేర్ అని ఒక షూ కంపెనీ ఉంది అనుకుందాం. వాళ్ల బూట్లు సూపర్ హిట్, క్వాలిటీ, కంఫర్ట్ అన్నీ అదిరిపోయాయి. ఇప్పుడు వాళ్ళు దేశం మొత్తం బ్రాంచ్లు పెట్టాలి అనుకుంటున్నారు. వాళ్ల ప్లాన్ ప్రకారం 100 కొత్త ఫ్యాక్టరీలు కట్టాలి. దానికి సుమారు 100 కోట్లు కావాలి. అంత డబ్బు వాళ్ల దగ్గర లేదు. బ్యాంకుకి వెళ్తే పెద్ద వడ్డీ పడుతుంది. అప్పుడు వాళ్లకో బ్రహ్మాండమైన ఐడియా వస్తుంది. వాళ్లు తమ కంపెనీని లక్షల చిన్న చిన్న ముక్కలుగా విడగొడతారు. వీటినే షేర్లు అంటాం. అప్పుడు జనాల దగ్గరకొచ్చి, చూడండి, మా కంపెనీ చాలా బాగుంది, ఇంకా పెద్దదవుతుంది, మీరు మా కంపెనీ ఎదుగుదలలో భాగస్వాములవ్వండి, మాకు ఫ్యాక్టరీలు కట్టడానికి డబ్బువ్వండి, మేము మీకు మా కంపెనీలో ఓనర్షిప్ ఇస్తాం అని ఒక పబ్లిక్ ఆఫర్ పెడతారు. ఒక కంపెనీ మొట్టమొదటిసారిగా ఇలా తన షేర్లను పబ్లిక్కి అమ్మడాన్నే మనం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, సింపుల్గా ఐపీఓ అంటాం. సో ఒక కంపెనీ ఐపీఓ ద్వారా నేరుగా మనలాంటి ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి డబ్బు తీసుకునే ప్లేస్ ఉంది కదా, దాన్నే ప్రైమరీ మార్కెట్ అంటారు. ప్రైమరీ అంటే మొదటిది. ఇక్కడ డబ్బు నేరుగా ఇన్వెస్టర్ నుంచి కంపెనీకి వెళ్తుంది, ఆ కంపెనీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. సరే, బాగుంది. ఐపీఓలో ఒకతను భారత్ ఫుట్వేర్ షేర్లు కొన్నాడు. కంపెనీ ఆ డబ్బుతో ఎదిగింది. ఇప్పుడు ఒక 5 ఏళ్ల తర్వాత ఆ ఇన్వెస్టర్కి అర్జెంటుగా డబ్బు అవసరం పడింది. తన షేర్లు అమ్మేయాలి. మరిప్పుడెలా? కంపెనీ దగ్గరికెళ్ళి నా డబ్బు నాకు తిరిగివ్వు అని అడగలేడు కదా, ఎందుకంటే ఆ డబ్బుతో ఫ్యాక్టరీలు కట్టేశారు. మరి అతనేం చేయాలి? ఇక్కడే మన కథలో అసలు ట్విస్ట్ వస్తుంది. ఐపీఓ అయిపోయిన తర్వాత ఇన్వెస్టర్లు తమలో తాము షేర్లు అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి ఒక పెద్ద మార్కెట్ ప్లేస్ ఉంది. దాన్నే మనం సెకండరీ మార్కెట్ అంటాం. అంటే ఇక్కడ కంపెనీకి సంబంధం లేదు. ఒక ఇన్వెస్టర్ అమ్ముతాడు, ఇంకో ఇన్వెస్టర్ కొంటాడు. ఈ మొత్తం వ్యవహారమంతా పద్ధతిగా, మోసం లేకుండా, సేఫ్గా జరగాలి కదా. దానికోసం మన ఇండియాలో 2 పెద్ద అధికారిక స్టాక్ ఎక్స్చేంజ్లున్నాయి. ఒకటి
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి, ఇంకొకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి. ఇవి మన దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెలాంటివి. మరి మనం డైరెక్ట్గా ముంబైలో ఉన్న ఎన్ఎస్సి ఆఫీస్కి వెళ్ళి షేర్లు కొనగలమా? అబ్బే కుదరదు. మన ఆర్డర్ని ఆ ఎక్స్చేంజ్కి చేరవేయడానికి మధ్యలో ఒక ఏజెంట్ కావాలి. ఆ ఏజెంటే స్టాక్ బ్రోకర్. ఒకప్పుడు ఫోన్లు చేసి ఆర్డర్లు చెప్పేవాళ్లు, కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమని మన స్మార్ట్ ఫోన్లో ఉండే యాప్సే మన బ్రోకర్లు. మనం యాప్లో బై బటన్ నొక్కగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో మన ఆర్డర్ సేఫ్గా బిఎస్సి లేదా ఎన్ఎస్సికి వెళ్ళిపోతుంది. అక్కడ మనలాగే అమ్మడానికి రెడీగా ఉన్న వాళ్లతో మన ఆర్డర్ మ్యాచ్ అయిపోతుంది. ఇంత సింపుల్. ఓకే, కొనడం అమ్మడమంతా బానే ఉంది. కానీ అసలు ప్రశ్నేంటంటే, ఆ టీవీ స్క్రీన్ మీద ఆ షేర్ ధర ప్రతి సెకండ్కి ఎందుకు మారుతుంది? ఆ రెడ్, గ్రీన్ కలర్లలో నంబర్లెందుకు అలా పిచ్చిగా డాన్స్ చేస్తుంటాయి? చాలామందికి ఇదే పెద్ద కన్ఫ్యూషన్. దీని వెనక ఏవో పెద్ద పెద్ద మ్యాథ్స్ ఫార్ములాలున్నాయనుకుంటే పొరపాటే. అసలు కారణం రాకెట్ సైన్స్ కాదు, చాలా సింపుల్. అదంతా ప్యూర్ హ్యూమన్ సైకాలజీ. మనుషుల యొక్క రెండు ఫీలింగ్స్, ఆశ మరియు భయం. ఎకనామిక్స్ భాషలో చెప్పాలంటే రెండు పదాలు, సప్లై మరియు డిమాండ్. మళ్ళీ మన భారత్ ఫుట్వేర్ కథలోకి వద్దాం. ఆ కంపెనీ వాళ్లు అనుకున్న దానికన్నా డబుల్ ప్రాఫిట్స్ ప్రకటించిందనుకుందాం. ఇది సూపర్ గుడ్ న్యూస్. ఈ న్యూస్ వినగానే వావ్, ఈ కంపెనీ భవిష్యత్తు అద్భుతంగా ఉంది అని చాలామంది ఆ షేర్లు కొనడానికి ఎగబడతారు. అంటే డిమాండ్ పెరిగిపోతుంది. కాని షేర్లున్నవాళ్లు ఇంకా పెరుగుతుంది గదా, ఇప్పుడెందుకు అమ్మడం అని అమ్మడానికి ఇష్టపడరు. అంటే సప్లై తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొనాలనుకునేవాళ్లెక్కువ, అమ్మేవాళ్లు తక్కువ. అప్పుడేమవుతుంది? కొనాలనుకునేవాళ్లు కొంచెం ఎక్కువ రేటు పెట్టైనా కొనడానికి రెడీ అవుతారు. ఆటోమేటిక్గా ధర పైకి వెళ్తుంది. దానికి రివర్స్లో కంపెనీ ఫ్యాక్టరీలో ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చిందనే బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకుందాం. అందరూ భయపడిపోతారు. అయ్యో నష్టపోతామేమో అని షేర్లున్నవాళ్లంతా అమ్మడానికి చూస్తారు. సప్లై పెరిగిపోతుంది. కానీ కొనడానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యరు. డిమాండ్ పడిపోతుంది. అప్పుడు అమ్మేవాళ్లు కొంచెం తక్కువకైనా పర్లేదు అమ్మేద్దాం అనుకుంటారు. దీంతో ధర కిందికి పడిపోతుంది. ఇంతే సింపుల్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక అతి ముఖ్యమైన పాయింట్ ఉంది. స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ప్రజెంట్ని చూడదు, అది ఎప్పుడూ ఫ్యూచర్ని చూస్తుంది. ఈరోజు కంపెనీ ఎంత సంపాదించింది అన్నదానికన్నా రాబోయే 10 ఏళ్లలో ఎంత సంపాదించగలదు అనే అంచనాల మీదే ధర ఆధారపడి ఉంటుంది. అందుకే మార్కెట్ ఎప్పుడూ ఆశ, భయం అనే ఊయలలో ఊగుతూ ఉంటుంది. మనం రోజూ న్యూస్లో వింటూ ఉంటాం, ఈరోజు మార్కెట్ పెరిగింది, మార్కెట్ పడిపోయింది అని. అసలు దాని అర్థమేంటి? స్టాక్ ఎక్స్చేంజ్లో వేల కంపెనీలుంటే మొత్తం మార్కెట్ పెరిగిందా తగ్గిందా అని ఒక్క మాటలో ఎలా చెప్తున్నారు? దానికోసమే మనం ఇండెక్స్ లేదా సూచీ అనే ఒక టూల్ని వాడతాం. మన మార్కెట్లో 5,000కు పైగా కంపెనీలున్నాయి. ప్రతిరోజు అన్ని కంపెనీల ధరలు చూడటం మన వల్ల కాదు. అందుకే మార్కెట్ యొక్క ఓవరాల్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక థర్మామీటర్ లాంటిది వాడుతాం. ఆ థర్మామీటరే ఈ ఇండెక్స్. ఉదాహరణకి మన ఇండియాలో ఫేమస్ అయిన నిఫ్టీ 50ని తీసుకుందాం. ఇది మన దేశంలో ఉన్న అన్ని రంగాల నుంచి టాప్ 50 పెద్ద పవర్ఫుల్ కంపెనీలో ఒక గ్రూప్. రిలయన్స్, టాటా, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి పెద్ద పెద్ద తలకాయలన్నీ ఇందులో ఉంటాయి. న్యూస్లో నిఫ్టీ పెరిగింది అని చెప్పారంటే దాని అర్థం ఆ టాప్ 50 కంపెనీలలో ఎక్కువ శాతం ఆ రోజు లాభపడ్డాయని. అంతే. ఇది మన దేశ ఎకానమీకి ఒక హెల్త్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. మార్కెట్ ఎలా పనిచేస్తుందో చూశాం. ఇప్పుడు మనం విన్న కొన్ని కొత్త పదాలున్నాయి కదా, వాటినొకసారి సింపుల్గా రివైజ్ చేసుకుందాం. జైతే మనకు ఇంకా బాగా గుర్తుండిపోతాయి. మొదటిది ఐపీఓ, అంటే ఒక కంపెనీ తన ఓనర్షిప్ని పబ్లిక్కి మొదటిసారి అమ్మడం. రెండవది షేర్ హోల్డర్, అంటే కంపెనీలో షేర్ కొని ఓనర్ అయిన వ్యక్తి. మూడోది బ్రోకర్, మనం షేర్లు కొనడానికి అమ్మడానికి వాడే యాప్ లేదా సర్వీస్. నాలుగోది సెకండరీ మార్కెట్, ఇన్వెస్టర్లు ఒకరితో ఒకరు షేర్లు ట్రేడ్ చేసుకునే ప్లేస్. అదే మన ఎన్ఎస్సి, బిఎస్సి. చూసారా, ఈ పదాలు వినడానికి పెద్దగా ఉన్నా వాటి అర్థం చాలా సింపుల్. ఈ ఎపిసోడ్ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో మిమ్మల్ని వదిలివెళ్తాను. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒక్క నిమిషం దీని గురించి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. మనం పొద్దున్లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా వాడే బ్యాంక్, వాడే ఫోన్ నెట్వర్క్, నడిపే బండి ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలవే. మన జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును వాళ్లకి కస్టమర్లుగా కడుతూనే ఉందామా? లేక అదే కంపెనీలలో ఒక చిన్న వాటా కొని వాళ్ల ఎదుగుదలలో మనం కూడా ఓనర్లుగా భాగం పంచుకుందామా? ఈ చాయిస్ మన చేతుల్లోనే ఉంది.
ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు మీకు స్టాక్ మార్కెట్ గురించి ఒక కొత్త ఆలోచనను ఇచ్చాయని నమ్ముతున్నాను. ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ వాళ్లతో కూడా పంచుకోండి. గుర్తుంచుకోండి, లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్. నమస్కారం.